नयन तेजमेनकारमयी मनोनिश्चयं मकारमयी श्वासचलनमे शिकारमयी वाञ्छितार्थमेव कारमयी योचन सकलमु यकारमयी नादं नकारं मन्त्रं मकारं स्तोत्रं शिकारं वेदं वकारं यज्ञं यकारं ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय। శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 27, 28, 29 3 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం. ముందుగా 27వ శ్లోకం సంస్కృతంలో వినిద్దాం మనం. తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని అనువాద పద్యం కూడా విని 28వ శ్లోకం కూడా ఇదే క్రమంలో వింటూ ఈరోజు ఈ 3 శ్లోకాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా 27వ శ్లోకాన్ని విందాం. करस्थे हेमाद्रौ गिरिशनिकटस्थे धनपतौ गृहस्थे स्वर्भुजामर सुरभिचिन्तामणिगणे शिरस्थे सीतांशौ चरणयुगलस्थे किलशुभे कमर्थं दास्येऽहं भवतु भवदर्थं मम मनः. అనురాధ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. దీని ప్రతిపదార్థం తెలుసుకుందాం. హే గిరీష, పర్వత సాయివగు ఓ ఈశ్వర, హిమాద్రౌ మేరు పర్వతమున, కరస్తే చేతిలోనుండగా, ధనపతో కుబేరుడు, నికటస్థే దగ్గరగానుండగా, స్వరూబ్జ కల్పవృక్షముల యొక్కయు, అమరసురభి కామధేను యొక్కయు, చింతామణి చింతామణుల యొక్కయు, గణే సమూహము, గృహస్థే ఇంటిలోనుండగా, సీతాంశౌ చంద్రుడు, స్థిరస్థే శిరస్సున ఉండగా, అఖిల శుభే సమస్త శుభమును, చరణయుగళస్థే పాదదండం ఉండగా, కం ఏ అర్థం ఇష్టార్థం, అహం నేను, దాస్యే మీకిత్తును, మమ నా యొక్క, మనః మనస్సు, భవదార్థం నీ కొరకు, భవతు అగుగాక అన్నారు. అంటే దీని అర్థం ఏమిటొస్తుంది మనకి? ఓ కైలాసవాస, బంగారు కొండ నీ చేతినందే ఉంది, కుబేరుడు మిత్రుడుగా నీ దగ్గరే ఉన్నాడు, కోరికలను తీర్చు కల్పవృక్షములను, కామధేనువు, చింతామణులు ఇవన్నీ కూడా నీ ఆధీనంలోనే నీ ఇంటే ఉన్నాయి, చంద్రుడు భూషణంగా నీ శిరస్సు మీద ఉన్నాడు, సమస్త శుభాలను నీ పాదములందు చూస్తున్నాం. శంకర, నీకు నేనేమి ఇవ్వగలను నా చిత్తాన్ని తప్పితే అంటున్నారు భగవత్పాదులు వారు అనమాట. ఇప్పుడు దీని వివరణ గనక మనం చూస్తే మనకి ఏమిటొస్తుంది? విశ్వంలో ఉన్నదంతా భగవంతుడిదే అయినప్పుడు మళ్ళీ ఆయనకి మనం ఏదైనా సమర్పించడం అనేది ఆయనకి ఇచ్చినట్లు ఎలా అవుతుంది? కాబట్టి ఇచ్చేదేమిటి అని తర్కవాదం చేసేవాళ్ళు అంటూ ఉంటారు. మనం అనుభవించే ఆస్తిపాస్తులు మన తండ్రి తాతల నుండి మనకి సంక్రమించే. అసలు మనం భూమి మీదకి వచ్చి బ్రతికి బట్టకట్టడానికి తల్లిదండ్రులే కారణం కదా. అలాంటి మనం నా ఆస్తి అని చెప్పుకుంటూ మన శరీర పోషణ నిమిత్తం వాళ్ళిచ్చిన ఆస్తిపాస్తులను అనుభవిస్తున్నా మన తల్లిదండ్రులు ఏమీ అనుకోరు. పైగా ఏదైనా శుభకార్యం నిర్వహించిన తర్వాత తల్లిదండ్రులకు బట్టలు కూడా పెడుతుంటాం. వాస్తవానికి తమ వల్ల పిల్లలకు సంక్రమించిన ఆస్తిపాస్తులే అయినా వాళ్ళేదో తమకు బట్టలు పెట్టినట్లుగా తల్లిదండ్రులు సంతృప్తి చెందిపోతుంటారు. కానీ
తమవే తనకు ఇస్తున్నారని వారు అనుకోరు. ఇలాగే విశ్వభాగ్యం అంతా భగవంతుడికి సంబంధించిందే అయినా ఆయనకు మనం భక్తితో సమర్పిస్తే అతడు చాలా సంతోషిస్తాడు. భగవంతుడికి ఏమి సమర్పించాలి అన్న దానికి కూడాను భగవద్గీతలో పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చక్కగా చెప్పబడింది. ఒక ఆకు గాని, పువ్వు గాని, పండు గాని, చివరికి కనీసం నీళ్ళైనా సమర్పిస్తే చాలు అంటూ దానిలో అర్థం వస్తుందన్నమాట మనకి. ఎవరో బాగా ఉన్నవాళ్ళు ఆర్జిత సేవలకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేయిస్తుంటారు. పెద్దగా నైవేద్యాలు అవి కూడా సమర్పిస్తుంటారు. విలువైన ఆభరణాలన్నీ ఇస్తుంటారు. అలా అని లేని వాళ్ళు కూడా అలా చేయాలని లేదుగా. అలా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడని లేదు. అసలు వాస్తవానికి మనం ఏది నైవేద్యం పెట్టినా ఆయన తీసుకుంటాడు. ఆయన వైపు మాత్రం చెయ్యి చూపించేసి ప్రసాదం ఇచ్చినట్టుగా చెప్తాం. ఆయనకి ఇచ్చినట్టుగా చెప్తాం. ఆ చివరికి ఆ ప్రసాదాన్ని మనమే తింటాం. ఒక పాత్రలో టిఫిన్ పెట్టి మన ఇంటికి వచ్చిన వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ టిఫిన్ని స్వీకరించి పాత్రను వదిలేస్తున్నారు. భగవంతుడైతే మనం ఇచ్చే నైవేద్యం వెనుక ఉన్న మన భక్తి సమర్పణ భావాన్ని స్వీకరించి నైవేద్యాన్ని మనకు వదిలేస్తాడు. ఆ భక్తి సమర్పణ నైవేద్యం పరిమాణం మీద, విలువ మీద ఆధారపడి ఉండదు కదా. అలా అయితే బాగా ఉన్నవారిది ఎక్కువ భక్తి, లేని వారిది తక్కువ భక్తి అవుతుంది కదా. ఇది ఎంత మాత్రమూ నిజం కాదు. కొండంత దేవుడికి కొండంత ప్రతి సమర్పించుకోగలమా మనం? అందుకే పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్న దాంట్లో అంతరార్థం చెప్పడం జరిగింది. ఏంటి? పత్యంతం నేతీతి. పత్రం అంటే పడిపోయేది పత్రం, మనిషిని పడేసేది మనస్సు కాబట్టి మనస్సే పత్రం అన్నారు. పుష్పతి ఇది పుష్పం అంటే వికసించేది పుష్పం, మనిషిలో వికసించేది బుద్ధి కాబట్టి బుద్ధే పుష్పం అన్నారు. ఫలతి విశీర్యతే ప్రహారై ఇది. ఫలం ప్రహారై అంటే వేటుల చేత విశీర్యతే పగులుతున్నది ఫలం. జ్ఞానబోధ అనే దెబ్బలు తగలడం చేత మనలోని అహంకారం పగిలిపోతుందన్నమాట. అదే ఫలం. త్రాయతే ప్రాయతేతి తోయం అన్నారు. రక్షించేది కనుక తోయం. సోహం భావంతో ఉన్నప్పుడు ధ్యేయాన్ని సరిగ్గా గుర్తించుకొని క్రమక్రమంగా రక్షించేది చిత్తమే కాబట్టి చిత్తమే తోయం. భగవంతునిలో ఐక్యభావం కలిగినప్పుడు పరవశంతో కలిగే ఆనందాశ్రువులే ఈ తోయం. ఐక్యభావన చిత్త లక్షణం కాబట్టి చిత్తమే తోయం అన్నారు. భగవంతుడికి సమర్పించే వాటిలో మన పతనానికి కారణమైన మనస్సును ముందు మనం సమర్పించడం మంచిది కదా. శివుని దగ్గర బంగారు కొండ, ధనపతి కుబేరుడు, ఇంట్లో కల్పవృక్షం, కామధేను, చింతామణ రాసులు, నెత్తిపైన చంద్రుడు ఉన్నా, సకల శుభాలకు నిలయమైన పాదాలు ఉన్నా ఆయనకు మనం ఇంకేం సమర్పించి తృప్తిపరచగలం? అందుకని తేలిగ్గా ఇవ్వగలిగింది, పైసా ఖర్చు లేనిది, మనం పతనం కాకుండా ఉండాలంటే మనం భగవంతునికి సమర్పించవలసింది, సమర్పించగలిగేది కూడా మనస్సే. భవదర్థం మమ మనః అని శంకరులు సెలవిచ్చి మార్గాన్ని మనకి సూచించారు ఈ శ్లోకంలో. ఏ పూజలోనైనా చిట్ట చివరగా మామూలు మనసు కాక మంత్రపూతమైన మనస్సు అనే పుష్పాన్ని మనం సమర్పించాలన్నమాట. పుష్పాన్ని మనస్సు అనుకుంటే దానిలో 5 రేఖలు పంచ జ్ఞానేంద్రియాలను సూచిస్తాయి. అంటే పంచ జ్ఞానేంద్రియాలతో కూడినటువంటి ఈ మనస్సు అనే పుష్పాన్ని ఆయనకి సమర్పించాలి అంటూ చక్కటి వివరణ ఇందులో మనకి ఇవ్వబడింది అనమాట. ఇప్పుడు మనం దీని అనువాద పద్యాన్ని కూడా వినేద్దాం. పర్వతశాయివగు పరమేశ నీచంత అర్ధాధిపతి కుబేరాఖ్యుడుండ మేరునగము వంటి మేలైన బంగారు కొండ నీ చేతిలో నుండనిపుడు కల్పవృక్షమును కామధేనుగుతోడ ఈవి చింతామణి ఇంటనుండ శృంగార భంగిమన్ శీర్షమందున జూడ ఆహ్లాదకరుడు సీతాంశుడుండ అఖిల శుభములు చరణములందు ఉండ ఏమి నీకిత్తు ఇష్టార్థమీశ నేను ఉన్నదొక్కటి నా చెంత కన్న తండ్రి అది ఏ నా చిత్తము అది నీకు అప్పగింతు. డాక్టర్ గారు కూడాను చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. ఇప్పుడు మనం 28వ శ్లోకాన్ని తెలుసుకుందాం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవ
भवति सङ्कीर्तने सामीप्यं शिवभक्ति धुर्यजनता साङ्गत्य सम्भाषणे सालोक्यं च चराचरात्मक तनुध्याने भवानीपते सायुज्यं मम सिद्धमत्र भवति स्वामिन् कृतार्थोऽस्म्यहम्. అనురాధ గారు చాలా చక్కగా పాడారు ఈ శ్లోకాన్ని. ఇందులో మనకి సారూప్యము, సామీప్యము, సాలోక్యము, సాయుధ్యము అంటూ మన ముక్తులు ఏమిటి అన్నది చెప్తున్నారు. చూద్దాం అదేంటన్నది. భో స్వామిన్, ఓ సర్వాధ్యక్షుడా, తవ నీ యొక్క పూజనే సారూప్యం, సమాన రూపం పొందుట, శివ మహాదేవేతి సంకీర్తనే, హే శివ, హే మహాదేవా అని ఇట్లు కీర్తించినప్పుడు సామీప్యం సమీపం పొందుటయు, శివభక్తి ధుర్య అంటే ఈశ్వర భక్తి అనుభవాన్ని వహించుచున్న జనసమూహం యొక్క సాంగత్య సంభాషణే సహవాసము సల్లాపము కలిగినప్పుడు సాలోక్యం ఒక్క లోకం నందుండడం, హే భవానీపతే ఓ సాంబమూర్తి, చరాచరాత్మక స్థావర జంగమ రూపమైన తను మూర్తి యొక్క ధ్యానం చేసినప్పుడు సాయుధ్యం నీతోటి ఐక్యమును, మమ నాకు, అత్ర ఈ జన్మయందు, సిద్ధం భవతి సిద్ధించుచున్నది కనుక, అహం నేను, కృతార్థ ధన్యుడను, అస్మి అవుతున్నాను అంటూ చెప్తున్నారు అన్నమాట. ఇందులో అర్థం ఏంటంటే, జగత్ప్రభో నీ పూజ యందు సారూప్యము, నీ నామ సంకీర్తనందు సామీప్యము, నీ భక్తులతోటి కూడి కథాకారాక్షేపాలు చేస్తున్నప్పుడు సాలోక్యము, చరాచరాత్మకమైన నీ మూర్తి ధ్యానం నందు సాయుధ్యము కూడా నాకు ఈ లోకం నందే నాకు సిద్ధిస్తున్నాయి. ఓ స్వామి నేను కృతార్థుడను అంటూ ఇందులో మనకి తాత్పర్యం వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణను విందాం మనం. ఆర్తో జిజ్ఞాసార్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని భగవద్గీతలో భక్తులు 4 రకాలుగా ఉంటారు అంటూ చెప్పబడింది. అలాగే ముక్తులలో కూడా 4 విధాలు ఉంటాయంటూ, సాలోక్యం అంటే భగవత్ సంబంధమైన లోకంలో గడపడం, సామీప్యము అంటే భగవంతుడికి సన్నిహితంగా ఉండడం, సారూప్యము అంటే భగవంతుని రూపంలో ఉండడం, సాయుధ్యం అంటే భగవంతునిలో ఐక్యం చెందడం. ఒక ప్రదేశంలో ఉండి వేరువేరు ఆలోచనలతో ఉండేవారు ఒకే లోకంలో ఉన్నట్లు కాదనమాట. విద్యాలయపు తరగతి గదిలో విద్యార్థులందరూ అధ్యాపకుడు రాకపూర్వం వేరువేరు ఆలోచనలో వేరువేరు గుంపులుగా ఒకే గదిలో ఉండవచ్చు. కానీ ఎవరి లోకం వారిదే, కానీ ఒకే లోకంలో ఉన్నట్లు కాదు వాడు. అధ్యాపకుడు వచ్చి పాఠం మొదలుపెట్టగానే అందరూ మంచి విద్యార్థులే అయ్యి పాఠంలో నిమగ్నమైతే అప్పుడు వారంతా ఒకే లోకంలో ఉన్నట్టు లెక్క. ఈ స్థితినే సాలోక్యం అంటాం. భగవద్ విషయంలో అందరూ కలిసి సంకీర్తన చేసినప్పుడు, భగవద్ విషయాలను మనఃపూర్వకంగా వింటున్నప్పుడు, భగవంతుని లీలలు చూస్తున్నప్పుడు కూడా ఈ సాలోక్య స్థితిని మనం పొందవచ్చు. అంటే మనం మన చుట్టూ ఉండే వాతావరణము, వ్యక్తులు అందరూ ఒకే విధమైన ధ్యేయాన్ని, లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ సాలోక్యం ఇహలోకంలోనే పొందవచ్చు. తాను ఇహలోకంలో ఎప్పుడూ అలాంటి స్థితిని పొందిన వాణ్ణని శంకరు వారు ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. భౌతికంగా భగవంతుడికి దగ్గర లేకపోయినా సాలోక్య సిద్ధిని మనం పొందవచ్చు. కానీ భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు మాత్రం సామీప్య సిద్ధి చేకూరుతుంది. అయితే సామీప్యం అంటే భౌతికంగా దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు, మానసికంగా దగ్గరగా ఉంటే చాలు అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. భగవంతుని రూపంతో సమానమైన రూపాన్ని పొందడం ద్వారా వచ్చే ముక్తిని సారూప్య ముక్తి అంటారు. మనలోని చిత్తానికి ఒక రూపాన్ని ఆపాదిస్తే చిత్తం ఆ రూపాన్ని పొందుతుంది. ఇది చిత్త లక్షణం. ఒక దేవతను ఆరాధిస్తున్నప్పుడు, పూజిస్తున్నప్పుడు న్యాసక్రియ ప్రక్రియ ద్వారా ఆరాధ్య దేవతను సారూప్యం పొందడం జరుగుతుంది. శివుణ్ణి పూజించి ధ్యానం చేస్తే శివోహం అనగలిగే స్థితి వస్తుంది మనకి. రామకృష్ణ పరమహంస ఏ దేవతను పూజిస్తే వారి రూపం ప్రాప్తించేది ఆయనకి. హనుమంతుణ్ణి ఉపాసన చేసినప్పుడు ఆయనకు కొద్దిగా తోక కూడా వచ్చినట్లు చెప్తుంటారు మనకి. జయ విజయులకు వచ్చిన ముక్తి కూడా సారూప్య ముక్తి కిందకే వస్తుంది. అందుకే వారిరువురు విష్ణుమూర్తి లాగానే శంఖ చక్ర గదాది చిహ్నాలతోటి వైకుంఠ ద్వారానికి ఇరువైపులా ఉంటూ ఉంటారన్నమాట.
చరాచరాత్మకమైన విశ్వం యావత్తును పరమాత్మ దేహంగా ధ్యానించినప్పుడు తను తనతో పాటు తోటి జీవకోటి అంతా కూడాను, స్థావరాలన్నీ కూడాను ఆ పరమాత్మని భాగాలే అనే అనుభూతి మనకు కలుగుతుంది. అప్పుడు మనలోని మన కన్నుల్లాగా, మనలోని మన ముక్కులాగా, మనలోని అవయవంలాగా పరమాత్మలో మనం ఒక భాగమై లీనమైపోతాం. ఆ స్థితిలో కలిగే ముక్తి సాయుజ్య ముక్తి అన్నమాట. పైన తెలిపిన విధంగా ఇహలోకంలో ఉండే 4 రకాల ముక్తులను పొందవచ్చు మనం. తాను అలా పొంది ధన్యుణ్ణయ్యానంటున్నారు శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన తెలుగు పద్యాన్ని కూడా వినేద్దాం. సారూప్య సిద్ధిని స్వామి విగ్రహమును చిత్తమందున పూజ చేసినప్పుడు సామీప్య సిద్ధిని స్వామినిన్ హే శివా హే దేవ అని నుతియించినప్పుడు ఈశ్వరారాధనల్ గృహమంతు జరుపంగా భక్తి కలిగి చేయు వారి కూడి సతతమ్ము నీ కథా సద్గోష్ఠిలో ఉండి లౌక్యమ్ము వీడ సాలోక్య సిద్ధి ధ్యానమందున భక్తైకయానమందు చేతనాత్మక రీతులందు నిత్య సాయుజ్యమందున సత్యమందు నిలువు మోదేవ ధరణిలో నెలవు చూపి. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి మనకి వినిపించారు ఈ పద్యాన్ని. ఇప్పుడు మనం ఈ రోజుటికి చివరిదైన 29వ శ్లోకం గురించి చెప్పుకుందాం. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో దీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ముందు హే విభో, ఓ సర్వవ్యాపకుడా, పరమం సర్వోత్కృష్టమైన త్వత్పాదాంబుజం నీ పాదపద్మమును అర్చయామి పూజిస్తున్నాను, అన్వహం ప్రతిదినము, త్వాం నిన్ను, చింతయామి తలచుచున్నాను, ఈశం జగత్కర్తవగు త్వాం నిన్ను, శరణం జనన మరణాల నుండి రక్షించు దిక్కుగా, వ్రజామి పొందుతున్నాను, వచసా వాక్కు చేత, త్వమేవ నిన్నే, యాచిస్తున్నాను, దివ్యై దేవతల చేత, చిరం చిరకారంగా, ప్రార్థింపబడినది, సకరుణాం ప్రేమతో కూడినదైన, చాక్షుషీం నేత్రములకు సంబంధమైన, వీక్షాం కటాక్ష ప్రసారమును, మే నాకు దిశ ఇమ్ము, శంభో సుఖకరుడా, లోకగురో భక్తలోకమునకు రహస్యార్థమును తెలియజేయువాడా, మదీయ మనసః నా మనస్సునకు, సౌఖ్యోపదేశం బ్రహ్మోపదేశమును కురు చేయుము. ఇక్కడ అర్థం ఏంటంటే, ఓ ప్రభు, ఓ పరమేశ్వర, నీ పాదార్చనము చేస్తూ ప్రతిదినము నిన్ను తలంచుతూ శరణు పొంది వేడుకుంటున్నాను. చిరకాలం నుండి దేవతల చేత కోరబడుతున్నటువంటి నీ కరుణాకటాక్షాన్ని నాపై ప్రసరింపచేయు, నాకు సన్మార్గాన్ని ఎరుక చెయ్యు, బ్రహ్మోపదేశం చెయ్యి అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. మరి దీనికి సంబంధించిన విశ్లేషణ కూడాను మనం తెలుసుకుందాం. ఏ పని ఫలవంతం అవ్వాలన్నా కూడాను ఆ పనికి చేసే ప్రయత్నం త్రికరణ శుద్ధిగా ఉండాలి. అందుకే మనకి మనస్సు, వాక్కు, శరీరము అని మూడింటికి సంబంధించిన వాటిని త్రికరణాలు అంటుంటారు. ఈ మూడిటి శృతి కుదిరితేనే అది త్రికరణ శుద్ధిగా చేసినట్టు అవుతుంది అనమాట. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, ఆలోచించేది ఒకటి అయితే శృతి చెడి త్రికరణ శుద్ధి కూడా చేయకూడదు. భగవద్ ఆరాధన విషయంలో కూడా సత్యం. భగవంతునికి 3 శరీరాలుంటాయి: స్థూల, సూక్ష్మ,
కారణ శరీరాలు. ఈ మూడింటిని భగవద్గీతలో క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అనే పేర్లతో సాంకేతికంగా గీతాచార్యులు వారు చెప్పారని మనం చెప్పుకోవడం జరిగింది. స్థూల శరీరము లేదా క్షరపురుషుడు అంటే భౌతికంగా ఉండే శరీరము, సూక్ష్మ శరీరము లేదా అక్షర పురుషుడు అంటే నశించనిది అని, సూక్ష్మంగా ఉండేది అని అర్థం. ఈ రెండిటికి కారణభూతంగా నేపథ్యంలో వర్తించేది కారణ శరీరం. దీన్నే పురుషోత్తముడు అని భగవద్గీతలో చెప్పారు కృష్ణ భగవానుడు. ఒక నల్లబల్ల మీద ఒక వృత్తాన్ని గీస్తే ఆ వృత్త పరిధి కింద ఒక ఆకారంగా ఇమిడి నల్లబల్ల భాగాన్ని క్షరపురుషుడు అని అనుకుంటే, వృత్త రేఖను చెరిపివేసినా ఆ పరిధిలోని నల్ల భాగం చెక్కు చెదరదు. ఇక ఈ వృత్త పరిధి కింద లోపల బయట కూడా నేపథ్యంలో ఉన్న నల్లబల్లని పురుషోత్తముడు అని అనుకోవచ్చు అనమాట. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న మంత్రపుష్ప వాక్యం ఇక్కడ వర్తిస్తుంది మనకి. ఒకే వ్యక్తి వివిధ నాటకాల్లో వేరువేరు పాత్రలను పోషిస్తూ ఉంటాడు. క్షరపురుషుడని ఆ పాత్రలు వేసే ఒకే పాత్రధారుణ్ణి అక్షర పురుషుడని, ఈ నాటకాలన్నిట్లోనూ ఆయా పాత్రలను సృష్టించిన నాటకకర్త లేదా నాటక సూత్రధారి పురుషోత్తముడు అని మనం అనుకోవచ్చు అనమాట. భగవంతుని భౌతిక విగ్రహానికి మనం శరీరంతో లేదా చేతులతోటి పూజ చేయాలి. దీన్నే కాయిక పూజ అంటారు. భగవంతుని సూక్ష్మ శరీరాన్ని మనం వాక్కులతోటి స్తుతించాలి. దీన్నే వాచిక పూజ అంటారు. భగవంతుని కారణ శరీరాన్ని మనం మనస్సుతో ధ్యానించాలి. దీన్నే మానసిక పూజ అంటారు. ప్రస్తుత శ్లోకంలో శంకరులు శివుని విగ్రహానికి ఉన్న పాదాలను చేతులతో పట్టుకొని కాయిక పూజన చేసి, వాక్కులతో శివుని సూక్ష్మ శరీరాన్ని స్తుతించి, మనస్సుతోటి శివుని కారణ శరీరాన్ని ధ్యానించి త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ సంపూర్ణంగా శరణుజొచ్చి, దేవతలు కూడా చిరకారం కోరుకునే శివుని కరుణా దృష్టిని తనపై ప్రశంచమని ఇక్కడ వేడుకుంటున్నారనమాట. చాలా చక్కటి శ్లోకం, చాలా చక్కటి వివరణ. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా మనం వినేద్దాం. పరమ శుభమగు నీ పాద పద్మములపై చిత్తమ్ము నిలిపి పూజించుచుంటి, ప్రతిదినమును నీదు ప్రార్థనల్ చేయుచున్ పూని నేను శరణు పొందుచుంటి, చిరకాలమున నుండి సురదేవతల చేత అర్చనల్ పొందు నీ అండచేర, కరుణాలవాల నీ కనులనన్ నిల్పుచున్, నీ కటాక్ష ప్రాప్తి నాకు ఇమ్ము కోరెదను శివా నిన్ను నేనోరు తెరచి, ఓ మహాగురో శీఘ్రమే నామరూప జనన మరణాది వేదనాజనితమైన క్లేశముల తీర్చు బ్రహ్మోపదేశమిమ్ము. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. ఈ పద్యాన్ని మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.